నల్గొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లిలోని నోష్ ఫార్మా కంపెనీలో పేలుళ్లు సంభవించాయి. కంపెనీలోని రియాక్టర్ పేలడంతో 9 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డ కార్మికుల్లో 3 పరిస్థితి విషమంగా ఉంది. డ్యూటీకి ఎంతమంది అటెండెన్స్ అయినారు, ఇప్పుడు ఎంతమంది అందులో ఎంతమంది ఉన్నారు మీరు అనుకుంటున్నారు? మరోవైపు నోష్ ఫార్మా కంపెనీ దగ్గర బాధిత బంధువుల ఆందోళనకు దిగారు. క్షతగాత్రులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కంపెనీ లోపలికి వెళ్లేందుకు యత్నించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు స్థానికులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నోష్ ఫార్మా కంపెనీ దగ్గర ఉద్రిక్తతలు ఏ స్థాయిలో ఉన్నాయి, అక్కడ సిచ్యువేషన్స్ ఏంటి, అలాగే ఎవరైతే 3 పరిస్థితి కార్మికుల పరిస్థితి విషమంగా ఉండటంతో పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ అశోక్ ఫోన్ లైన్ ద్వారా జాయిన్ అవుతున్నారు. అశోక్, చెప్పండి, గాయపడ్డ కార్మికుల్లో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. వాళ్ళ హెల్త్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి, అలాగే నోష్ ఫార్మా కంపెనీ దగ్గర ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి? ప్రస్తుతం నోష్ ఫార్మా కంపెనీలో 3rd బ్లాక్ లో రియాక్టర్ బ్లాస్ట్ కారణంగా గాయపడినటువంటి క్షతగాత్రులని మెరుగైన చికిత్స నిమిత్తం 3కి విషమంగా ఉన్నటువంటి నేపథ్యంలోనే హైదరాబాద్ తరలించినట్టు కూడా సమాచారం అందుతుంది. ప్రస్తుతం అయితే మిగిలినటువంటి 6 కార్మికులు కూడా తలతో పాటు చేతులకి ఛాతి ప్రాంతంలో కూడా గాయాలైనటువంటి నేపథ్యంలోనే వాళ్ళకి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారని చెప్పి తెలుస్తుంది. అయితే మరోవైపు చూస్తున్నట్లయితే ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి విషయం తెలుసుకున్నటువంటి నేపథ్యంలోనే కార్మికుల కుటుంబాలతో పాటు కార్మిక సంఘాల నేతలు అదే సమయంలో పిఠంపల్లికి సంబంధించినటువంటి స్థానికులు కూడా ఆ కంపెనీ వద్దకు వచ్చి అక్కడ ఏదైతే బాధితులకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కంపెనీ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఒక్కసారిగా గేట్ ని నెట్టుకొని లోపలికి వెళ్లేటువంటి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలోనే పోలీసులు వారిని అడ్డుకొని ఆ కంపెనీ ప్రహరీ కూడా బయటికి నెట్టివేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తరచుగా ప్రమాదాలు జరుగుతున్నప్పుడు కూడా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత నెల ఏప్రిల్ 9వ తారీఖున కూడా 2nd బ్లాక్ లో రియాక్టర్ పేలినటువంటి ఘటనలో 3 కార్మికులు గాయాలైనప్పుడు కూడా వారిని ఆదుకోకుండా ఇప్పటివరకు కనీసం నష్టపరిహారం కూడా అందించలేదు. వైద్యానికి అవసరమైనటువంటి డబ్బులు కూడా చెల్లించలేదని చెప్పేసి కూడా కార్మికులు అయితే ప్రస్తుతం అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం కంపెనీ రియాక్టర్ సంబంధించి పేలినటువంటి క్రమంలో అసలు ఆ పేలినటువంటి సమయంలో ఎంతమంది కార్మికులు అక్కడ ఉన్నారో అసలు మేడే రోజున కార్మికులకు సెలవు దినంగా ప్రకటించాల్సిన నేపథ్యంలోనే బలవంతంగా పనిచేపిస్తూ బెదిరించి మరి ఉద్యోగాల నుంచి తొలగిస్తామని చెప్పేసి విధుల్లోకి రాకపోతే బెదిరించి మరి పనిచేపిస్తున్నటువంటి నేపథ్యంలోనే రియాక్టర్ పేలినటువంటి సమయంలో 3rd బ్లాక్ లో ఎంతమంది ఉన్నారని చెప్పేసి చెప్పాలని చెప్పేసి కూడా కార్మికుల కుటుంబాలతో పాటు కార్మిక సంఘాల నేతలు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే అదనపు పోలీసు బలగాలను కూడా అక్కడ మోహరించినటువంటి పరిస్థితి. మరోవైపు చూస్తున్నట్లయితే కార్మిక సంఘాలతో పాటు ఆ 9 మంది కార్మికుల కుటుంబాలతో పాటు మరికొంతమంది సంబంధించినటువంటి కార్మికుల ఆచూకీ కూడా తెలియకపోవడంతో వాళ్ళు గాయపడ్డారా లేకపోతే అందులోనే ఉన్నారని కూడా చెప్పాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే అక్కడ ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతున్నాయి. థ్యాంక్ యూ అశోక్.
నేను ఏమంటున్నా అంటే డ్యూటీకి ఎంతమంది అటెండెన్స్ అయినారు, ఇప్పుడు ఎంతమంది ఇంజూర్ అయినారు? అంత పెద్ద బ్లాక్ లో నలుగురు ఉంటారా సార్? నేను ఏమంటే అందులో ఎంతమంది ఉన్నారు మీరు అడుగుతున్నాం. అరే ఎవడు వేరే రోజు ఎవడ ఎస్పీ గారు కాల్ చేశారు, ఎంఆర్ఓ గారు నేను